హలో హాయ్ అండి శశి విత్ కృషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వచ్చేసండి నేను కార్తీక మాసంలోని పోలిపాడ్యమి గురించి చెప్పబోతున్నానండి. ఏమంటారు అది చాలామంది పోలిపాడ్యమి అనేది శుక్రవారం వస్తుంది, దీపాలు వదలొచ్చా లేదా అని చాలామంది అనుకుంటున్నారు కదండి. శుక్రవారం దీపాలు వదలకూడదని చెప్తున్నారు. అది మనము శుక్రవారం నాడు దీపాలు వదిలిపోవడానికి మనం అనేది ఏమీ కాదు కదండి. అది మామూలు మనం స్వర్గానికి వెళ్ళాలని వదిలే దీపమే కదండి పోల్ స్వర్గం అంటేని పోల్పాడ్యం అంటే అంతే కదండి. మరి నేనైతేనండి మనం స్వర్గానికి వెళ్ళాలి అనే దానికైతే తప్పేమి ఉండదండి. మనం దీపం అయితేనండి శుక్రవారం నాడు పోల్పాడ్యమి నాడైతే దీపాలు అయితే వదలొచ్చండి, అందులో తప్పేం లేదు. ఎవరికైనా మాకు ఇలా శుక్రవారం మంగళవారం వదలను అనే సెంటిమెంట్ ఉన్న వాళ్ళు అయితే వదలకూడదండి. మన స్వర్గానికి వెళ్ళేదే కదా అని సోమవారం కోరుకునే దీపమే కాబట్టి వదలొచ్చు అనుకుంటున్నానండి. మేమైతేనండి శుక్రవారం అయితే వదిలేస్తున్నాము. అది కూడానండి మనము కార్తీక మాసం 30 రోజులు చేసాం కదండి. 30 రోజులు చేసే కానండి మనం అది దీపం అనేది ఎక్కడైనా నది ప్రవాహాల్లో కానండి, లేకపోతే ఇంట్లో కానండి, మనం దీపం అనేది 33 ఒత్తులతోటండి అరటిడిప్ప కానండి, లేకపోతే మోదాకులతో తయారవుతుంది కదండి ప్రసాదం గిన్నెలో, అలాంటి దాంట్లో కానివ్వండి, లేకపోతే కొబ్బరి చిప్ప ఉంటుంది కదండి, ఆ కొబ్బరి చిప్పలో కానివ్వండి మనం ఒత్తులు వేసుకుని అయితేనండి వదలొచ్చండి. మన ఇంట్లో వదిలినా పర్వాలేదండి, లేకపోతే మనం బయట నది ప్రవాహాలు ఉంటాయి అందులో వదిలినా పర్వాలేదండి. ఆ రోజు మనం ఏమైనా దీపదానాలు కూడా చేయవచ్చండి. ఏదైనా సరే అండి, పంతులకి దీపదానం అనేది స్వయం పాకం అని కూడా ఇవ్వచ్చండి, చాలా మంచిదండి. మరి మీరు ఏమనుకుంటున్నారో నాకైతే చెప్పండి. నేనైతేనండి దీనికైతే తప్పు లేదు అనుకుంటున్నానండి. ఎందుకంటే మనం స్వర్గానికి పాడ్యమి నాడు పోలిపాడ్యమి నాడు స్వర్గానికి తీసుకెళ్ళి తండ్రి స్వామి అనే కదండి మనం పెట్టే దీపము. అందుకేనండి దీనికైతేనండి ఏమీ తప్పు అనిపించట్లేదండి. చేసుకునే వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చండి. నేనైతేనండి పోలిపాడ్యమి నాడు శుక్రవారం నాడే దీపాలు అయితే వదిలేస్తానండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి, కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ కొట్టండి, ఇది వేరే వాళ్ళకి కూడా వెళ్తుంది.